ఈ ఒక రంగం దానికున్న అనుబంధ రంగాలు, దాని మీద ఆధారపడే రంగాలు ఒక 4, 5, 6 ఉంటాయి. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి దాదాపు ఒక 28-29 రంగాలు దీని మీద ఇంపాక్ట్ అయ్యి ఉన్నాయి. కరెక్ట్ అండి. కానీ ఇండస్ట్రీ హోదా ఇవ్వటానికి ఎక్కడ అడ్డంకిగా ఉంటుంది? ఇంతమంది ఆధారపడుతున్న ఈ రంగం పైన ఇండస్ట్రీ హోదా ఇవ్వటానికి సమస్య ఏంటి? అంటే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఇస్ రియల్ ఎస్టేట్ అండి. అవును. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ఇండ్లు కట్టి అమ్మేదే కాదండి. రియల్ ఎస్టేట్ అనేది చాలా వాస్ట్ అండ్ ఇట్స్ అన్ ఓషన్ అది. అవును. ఇప్పుడు హాస్పిటాలిటీ ఎట్లయితే అంటామో అన్ని రకాలుగా ఉంటుందో రియల్ ఎస్టేట్లో కూడా కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుంది, లాజ్ అన్ని ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ దీంట్లోకి వస్తుంది. సో దీంట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే ఎప్పటి నుంచో మేము ఫైట్ చేస్తుంది, ఎప్పటి నుంచో దీనికి ఆ హోదా ఇవ్వమని అడుగుతున్నా కూడా ఎందుకో గవర్నమెంట్ ఒక మేము క్యాష్ కో లాగానో దీంట్లో ఏదో పోతుందనేనో ఆలోచిస్తుంది తప్ప, బట్ అది ఎకానమీకి బూన్ అవుతుంది. అంటే మేజర్ కాంట్రిబ్యూటర్ దాదాపు 45-50% ఆఫ్ ది మనీ గవర్నమెంట్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇంకో కొన్ని క్యాలిక్యులేషన్లో 60% అని దానిలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చాలా మనం లేదనుకున్నా కూడా డబుల్ టాక్సేషన్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి సినరేజెస్ అని ఉందండి, అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ మనకు కాంక్రీట్ ఇవే మనం డైరెక్ట్ తీసుకుంటున్నాం, కానీ ఓవరాల్ గా మళ్ళీ సినరేజెస్ చార్జ్ చేసేస్తున్నాం. దీని మీద సపరేట్ గా కనుక ఒక డిబేట్ జరిగి దీని ఇంట్రికసీస్ దీంట్లో ఉన్న ఇంపాక్ట్ వల్ల స్టేట్ ఎకానమీ ఎక్స్చెకర్ కానీ సెంట్రల్ ఎక్స్చెకర్ కానీ ఎంత బెనిఫిట్ వస్తుందని అర్థం చేసుకోకపోతే కష్టం. అది ఇండస్ట్రీ హోదా ఇచ్చి తీరాల్సిందేనండి. ఆలోచించాలి, స్టేట్ గవర్నమెంట్స్ ఆలోచించాలి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ వెళ్ళాలి. ఇప్పుడు ఏది వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని పాయింట్స్ మీద వెళ్ళి ఇస్తున్నారు తప్ప ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తున్నది లేదు ఇక్కడ. ఓకే సార్, బ్యాంకుల సైడ్ నుంచి ఏం చేస్తే బెస్ట్ సార్? యాజ్ ఎ రియల్టర్గా ఒక ఇండస్ట్రీలో పెద్దగా మీరు ఏం కోరుకుంటున్నారు? అంతా సవ్యంగానే జరుగుతుంది, ఇంకా బ్యాంకులు ఈ విధంగా ఉంటే ఇంకా మాకు సేల్స్ పెరుగుతాయి, మరికొంతమందికి ఇల్లు అనేవి సాక్షాత్కారం అవుతాయి అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి. అంటే బ్యాంక్స్ కూడా మేము కంటిన్యూస్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి, అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఇక్కడ ఉండదు కాబట్టి మోస్ట్లీ గవర్న్ బై ద ఆర్బీఐ అయినా కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కామన్ ఫ్యాక్టర్ ఒకటి చెప్తాను. సిబిల్ అనేది ఈ మధ్యలో అవసరం లేదనేది ఒకటి వచ్చిందండి. సిబిల్ ఎందుకంటే అది ఎప్పుడో 6 months అవుతుంది, దాంట్లో ఉంది జస్టిఫికేషన్ లో కూడా కొన్ని అడుగుతున్నారు. అందులో చాలా సిల్లిగా ఏంటంటే ఒకసారి మీ క్రెడిట్ కార్డ్ ఏదో రిజెక్ట్ చేస్తారు, మీరు దాంట్లో ఏదో కనపడుతుంది, దాన్ని జస్టిఫికేషన్ అనేది పర్సనల్ గా పోయి మనం ఆడియన్స్ ఇచ్చుకునే ఛాన్సెస్ కూడా అక్కడ కొన్ని కనపడట్లేదు. సిబిల్ స్కోర్ అప్డేషన్స్ ఇమీడియట్ కావు. సో అది దానికి నష్టం జరిగిపోతుంది అది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే అది ఆర్బీఐ రూల్ ఉన్నా కూడా బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ రూల్. సిచ్యువేషన్స్ ను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళకపోతే, బ్యాంక్స్ కనుక వెళ్ళకపోతే ఇది జరిగే పని కాదు. అలా దాదాపు ఒక 30-35% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పాపం గవర్నమెంట్ మన బ్యాంక్ లోన్స్ కు దూరం అయిపోతున్నారు. దీన్ని ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. ఎన్బిఎఫ్సిలో ఏదో ఒక రీజన్ తోటి దో దేర్ కమ్స్ అండర్ ద ఆర్బీఐ, వాళ్ళు ఎక్స్ట్రా రేట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు ఆల్మోస్ట్ డబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపుగా, అంటే హిడెన్ కాస్ట్లు అది ఇది పెట్టుకుంటే డబుల్ అవుతుంది. సో దాని పరివిలోకి వస్తున్నారు. దీన్ని అడ్రస్ చేశారు సార్ మీరు? ఇచ్చాం కానీ వాళ్ళు చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ సిజిఎం ఆఫ్ ఎస్బీఐ వీళ్ళకన్నీ ఇచ్చాం. బట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ కొరియర్ జాబ్ ఇచ్చేయగలుగుతారు. వాళ్ళు ఫార్వర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ అండి. దీని మీద ఒక పాలసీ డెసిషన్ లాగా గట్టిగా చెప్పి అయితే లాస్ట్ టైం జిఎస్టీ వచ్చినప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి పాపం వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న తర్వాత ఏదో చిన్న సాధక బాధకాలు ఉంటాయి, కొన్నిసార్లు స్లిప్ అవుతారండి. ఒక ఎంప్లాయర్ ఎంప్లాయర్ సరిగ్గా టైంకి జీతాలు ఇవ్వకపోతే ఆ ఈఎంఐ మిస్ అవుతుంది, నెక్స్ట్ టైం లేట్ అవుతుంది. అసలు మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ ఎవరు అంటే మిడిల్ క్లాస్ హౌసింగ్ లోన్స్ వాళ్ళండి. వాళ్ళు ఇంటెన్షనల్ అండ్ విల్ఫుల్ డిఫాల్టర్స్ కాదండి. సో అది చాలా సెక్యూర్డ్ లోన్స్, అంటే వాళ్ళు చాలా ట్రస్టెడ్ బ్యాంక్స్ కు చాలా గ్యారంటీగా తీసుకుంటే 98-99% వాళ్ళకి వచ్చే వాటిలలో వాళ్ళే ఉంటారు. మా సైడ్ నుంచి కనుక ఆలోచిస్తే ఒక్కసారి దాన్ని అప్రూవల్ ఇచ్చిన తర్వాత కొంచెం లిబరల్ గా కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో, అంటే 45 days 2 months 3 months టైమ్స్ స్లాట్ నుంచి కొంచెం తక్కువ కమిటీస్ తక్కువగా ఉన్నటువంటి వాటిలలో వాళ్ళు కూడా ఒక లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త లిస్ట్ వస్తుంది అప్రూవల్స్ కోసం. మళ్ళీ అలా కాకుండా అంటే బ్యాంకులకు సంబంధించి సంస్కరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది ఉంది. సో అది కనుక జరిగితే సో ఆ లూప్ అనేది ఏదైతే ఉందో ఆ లూప్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి. సరే.